ఫ్రెష్ కాజా వేడిగా ఉంది. ఏంటి ఇంత నీళ్లుగా ఉంది? ఆ రాత్రి మాగేదా నీళ్ళు ఎక్కువ తాగిందిలే. ముస్లి పెద్ద చిన్న తేడా తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఫ్రెండ్షిప్ లో ఏజెంట్ చూడా దున్నపోతులో అడ్డంగా బలిసింది కాకుండా నన్ను చూడంటావా? నిన్ను విలేజ్ మ్యాన్ దూడకై తేడా తెలియదే. ఏంటి ఏమంటున్నావు? ఏం లేదు స్వామి, ఓ కూలింగ్ తెచ్చి నా మకాన్ కొట్టుపో. ఇగో కూలింగ్ తక్కువైంది, ఇంకోటి ఇవా? తగలడు. థ్యాంక్ యూ డ్యూడ్. మళ్ళీ చూడా ఎవరురా నువ్వు? నేను ఆ ముసలి అడుక్కుంటే తీసుకున్నావు అంటే నువ్వు నా దగ్గర లాక్కున్నావు. అమ్మా నాన్న మాటలు చూపేంట్రా. సిగరెట్ ఉందా? సిగరెట్ నువ్వు తాగుతావా? నాకు సిగరెట్ తాగా అలవాట్లేదు రే. జస్ట్ లోపల పిలుచుకుని బయటకు వదిలేస్తాను. సల్లగాని సిగరెట్ తొందరదిరా. వీళ్ళొక్కడు నాకు తగిలినాడు. వస్తున్నారు వీళ్ళ అగ్గిపెట్టి ఇస్తాడరా. ఇంకెవరు ఇస్తారు? ఇస్తా తొందరకి. నేను కూలింగ్ ఇచ్చేదా? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఒకసారి వెనకాల చూడు. వీళ్ళంటే ఎవరు? అసలు వీళ్ళు ఏం గెలికేవరా? నేను మళ్ళీ ఏం గెలకలేదురా, వాళ్ళే వెనకలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారా? 3 నెలల కింద. 3 నెలల కింద? ఎడిటరు వీడు నచ్చదొప్పుతున్నాడు, కొంచెం రీల్ రివర్స్ చేసుకోమ్మా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. హలో హలో బంగారం ఎక్కడా? ఇంట్లోరా. అవునా, సరే వస్తున్నా బంగారం. సరే రారా. బంగారమా? ఏంటి కొత్తగా బంగారం అంటున్నాడు? బంగారం ఖజానా. బస్సు కండక్టర్ లాగా నేను వచ్చింది బైక్ కోసం. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఎలా తెలిసిపోతానా నీకు? మనం చిన్నప్పటి నుంచి అంతేరా. అబ్బా సరే కానీ కీస్ ఎక్కడ ఉన్నాయి నాన్న? ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో బైక్ ఇచ్చేది లేదురా. ఊరుకో బంగారు కొండ. ఏ రోజు ఇచ్చారా? ప్రతిసారి నేను లాక్కడమే కదా. ఎక్కడున్నాయి కీసు? అయినా నీకెందుకురా బైకు? సాంగ్ ఓరి డేషాలో ఫ్లాష్ బ్యాక్. అసలు ఏమైందిరా? ఇంత ఎగ్జాక్ట్ నీకు ఒక అమ్మాయి పడిందా? అర్రే బావా సూపర్ రా పార్టీ. బైక్ వేసి ఇచ్చాయి. అసలు ఎలా కనెక్ట్ అయ్యా? ఫస్ట్ డే ఫేస్బుక్, సెకండ్ డే వాట్సాప్, థర్డ్ డే హైక్, 4th డే స్కైప్, 5th డే బ్రేక్. 5th డే ఈ రోజే ఇప్పుడే కలవడానికి వెళ్తున్నా. కలవడానికి వెళ్తున్నా. కంగ్రాట్స్ బా. ఫోన్ వస్తాను. చెప్ బంగారం. బంగారమా నువ్వు మాడుకో బా, నేను బైక్ వేసి ఎత్తుక్కుంటా. ఇక్కడ నాకు చాలా బోర్ కొడుతుంది. బోరా? అదెవరు? నేనెందుకు కొడుతుంది? కిషోర్, ఇక్కడ ఒక్కదాన్నే నేను ఇంతసేపు కూర్చోలేకపోతున్నాను. అయితే నుంచో. దొరికాయి. ఎక్స్ట్రాస్ చేయకు, నేను అసలే టెంపర్ లో ఉన్నా. టెంపర్ లో ఉంది నువ్వా? కాజల్ అగర్వాల్ అనుకున్నానే. సారీ. ఓకే. అరే షట్, కాగల్స్ కూడా ఉన్నాయి. ఏంట్రా పెట్టేసింది? నాకేం తెలుసు బా, మళ్ళీ కాల్ చేసుకో. కాగల్స్ కీస్ 2 దొరికాయి. అర్జెంటుగా ఎస్కేప్ అయిపోవాలి. సర్లే బాబు, నువ్వు ఏదో బాధలో ఉన్నట్టున్నావు. నేను నెలలో వస్తా. కొంచెం జాగ్రత్త చూసుకొని బంగారాన్ని. జాగ్రత్త మరి. అరే బైక్ రా. దావుడా పెట్రోల్ అయిపోయిందా? కిషోరు మ్యాగ్జిన్ నింపేసావు కదరా.
ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎంబీఏ కంప్లీట్ చేశావు. ఎంబీఏ అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ ఏంటి? బిజినెస్ ఆర్ జాబ్? బిజినెస్. ఓకే, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావా? అన్నా అవును అంకుల్. ఏంట్రా అది ఏంట్రా చెప్పు. అది అన్నా అది మన ఇంటి ముందు ఒక అబ్బాయి మేడ మీద చూస్తూ మ్మ్. ధరణి, నానా రమేష్ అని చిన్నప్పటి నుంచే నాకు ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి నవీన్ ధరణి. హాయ్. హాయ్. మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న. ఎందుకు? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఎవడాడు 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 ఎవడాడు? ఏమో తెలీదు. 3 నెలలుగా మన ఇంటి ముందుకు వచ్చి నన్ను చూస్తూ ఉండేవాడు. అతని సిన్సియారిటీ, ఇన్నోసెన్స్ నచ్చి అతన్నే ఇష్టపడుతున్నాను. అయితే అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చా, చిన్నప్పటి నుంచి ఏ మాటకు ఎదురు చెప్పని నీవు ఒక ఎదవ కోసం నేను చూపించిన సంబంధం కాదని నాకే ఎదురు చెప్తావా? అలా కాదు నాన్న. అది కాదు చిట్టి తల్లి, నువ్వు అడిగింది నేను ఎప్పుడన్నా కాదన్నానా? నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ నాన్న. నాన్న అతనే. ఓ బాగున్నాడు. సరే పదమ్మ మాట్లాడదాం. ఇదేంటారు బాబు, ఏకంగా బాబుని వేసుకొని వచ్చేస్తుంది. రే శ్రీ, ఏం బుక్ అయిపోలేదు కదా? బాబు మీరు అది మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది. ఏం చెప్పింది? అది ఏంటంటే నేను మాట్లాడతాను నాన్న. హాయ్, ఐమ్ ధరణి. శ్రీ, 3 నెలలుగా రోజు నువ్వు నా కోసం ఇక్కడ వెయిట్ చేయడం చూస్తున్నాను. ఫస్ట్లో ఎవడో బేవస్ పని పాట లేకుండా తిరుగుతున్నాడు అనుకున్నాను. కానీ ఇంత సిన్సియారిటీ చూశాక ఏ అమ్మాయి అయినా పడిపోకుండా ఉంటుందా? పడిపోతుంది కదా. అందుకే నేను పడిపోయా. పడిపోయావా? ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. సిస్టరా? అంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? లేదండి. మరి రోజు నా కోసం వస్తున్నావు? రోజు ఇక్కడికి రావడం నిజమే, కానీ మీకోసం అయితే కాదండి. మరి ఆ రోజు కాఫీకి వెళ్దామా, సినిమాకి వెళ్దామా అని అన్నావు. ఆ రోజు నేను అన్నది కాఫీ తాగారా, సినిమా చూసారా అని. అంతేగాని అది మీ ట్రాన్స్లేషన్ మిస్టేక్ అండి. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ వైఫైకి పాస్వర్డ్ ఉందండి. మీ ఇంటికి ఒక్కటే పాస్వర్డ్ లేదు. సో రోజు ఇక్కడ వచ్చి కూర్చొని నేను ఆ వైఫై వాడుకుంటున్నా. అంతేగాని నాకు మీ మీద ఇంట్రెస్ట్ ఏం లేదండి. బై ది వే, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. రోజు అమ్మాయితో ఇక్కడ కూర్చొని చాట్ చేస్తా. ఆ అమ్మాయి పేరు నిషా. వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ మీ అమ్మాయి నేనేం లవ్ చేయలేదండి. అబ్బా, చూడండి అంకుల్, నేను వైఫై కనెక్ట్ అయితే మీ కూతురు నా కనెక్ట్ అయింది. అందుకే వైఫై పెట్టుకోవడమే కదా, ఆ వైఫైకి పాస్వర్డ్ కూడా పెట్టుకోవాలి. అయినా ఫ్రీగా వచ్చే వైఫై వాడడంలో ఉండే కిక్కే వేరప్ప. ఏంటా చూపు వేసేంటి? అప్పుడు అర్థమైంది వాడు ఒక రౌడీ ఫెలో అని చెప్పి. వాడి కింద 4 గుండాలు కూడా ఉన్నారు. ఆ 4 4 నిమిషాల్లో కొట్టేయచ్చు. వాళ్ళని కొట్టడానికే చేతులు మడుస్తున్నా అనుకుంటున్నారు కదా, కొట్టేయచ్చు. కాకపోతే ఇక్కడ నాకు ఫైటింగ్ రాదు, తప్పించుకోవడం తప్ప. రే శ్రీ, చూసుకో. అయినా నువ్వు చాలా చీప్గా బిహేవ్ చేసావా? చీప్ అంట, లేకపోతే కాస్ట్లీ అయినట్టు. స్ప్రైట్ కోసం వెనకలు వచ్చింది చీప్ కదా. ఇంకా పదా పదరా అక్కడికి. సారీయా? ఇట్స్ ఓకే డార్లింగ్. డార్లింగా, డార్లింగ్. సారీ. డార్లింగ్, డార్లింగ్. 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 డార్లింగ్.
పేడ ఎండిపోయిన ఆకులు కంపు ఎవరురా ఇది నువ్వేరా పిలుచుకొచ్చింది? నేనే ఫోన్ ఉందా? ఉంది. బ్యాలెన్స్ ఉంది. ఒకసారి ఇవ్వ. కొడేంట్రా 143. ఈ పిల్లగాడికి కూడా రొమాంటిక్ కోడ్ ఆబ్వియస్లీ తెలుసు కదా. ఒంగురేరి 9642. మీ అకౌంట్ని రీఛార్జ్ చేయించుకోండి. రీఛార్జ్ చేసుకోండి. బ్యాలెన్స్ ఉందా లేదరా? ఉంది కానీ 0 బ్యాలెన్స్. అసలే రౌడీలు రన్నింగ్ చేసింగ్ నా టెన్షన్ ఉంటే మధ్యలో ఎదవ కౌంటర్లు ఏంట్రా? అన్న సారీ అన్న, నీకు నాకు గొడవలు ఎందుకు? అసలు నాకు ఫైటింగ్ అందుకే జర పారిపోయి వచ్చింది. డార్లింగ్ కూల్ కూల్. డార్లింగ్ అంట. ఆ బర్ర చూడు ఎలా చూస్తుందో. ఈడి మొహానికి నేను డార్లింగ్ ఏంటి అన్న? వచ్చారా వెనకరా. అమ్మయ్యా. ఇంతకీ నీ పేరేంటి? నా పేరా శ్రీ. ఐఎమ్ బాబులు, కాల్ మీ బాబీ. అబ్బా బాబీ బాగుందిరా. నువ్వు నీ పిల్లక నీ షూస్ బాబీ బాగుంది. అవును, ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పడేసావు కదా, అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరా నిషా. నిషానా? అంటే ఫస్ట్ డే సమత ఫోటో కదా? అవును. సెకండ్ డే కాజల్ ఫోటో కదా? అవును. థర్డ్ డే తమన్నా ఫోటో కదా? అంటే నిషా గోప్రా. నిషా గోప్రా నీకెలా తెలుసు? అంటే శ్రీ దేవన్ కదా నువ్వు? నీకెలా తెలుసురా? అడుగుతుంటే కోట శ్రీనివాసలా నవ్వుతావేంట్రా? నీకెలా తెలుసురా? కొంచెం తీసుకొట్టిందా? ఎలా తెలుసురా నీకు? చెప్పరా ఎలా తెలుసురా? కొన్ని నాదేరా. అంటే ఫేకా? డౌటా? ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్బాయి చేతులు ఆడుకుంటారా? మీకు ఇంకేం పని లేదా? నీకు బాబీ ఆగ్రే. నేను ఆగను బాబు. నీ అబ్బా నీ వల్ల అది కూడా కాకుండా పోయింది కదా. రే బాబీ ఆగరే. బాబీ $20 in my pocket. I'm hunting, looking for a come up. This is fucking awesome.